నమస్తే. కేంద్ర మంత్రి బండి సంజయ్ వారి కొడుకుపైన పోక్సో కేసు నమోదైన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తను అబ్స్కాండ్ అయిపోయారు. సో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీస్ అధికారులు వాళ్ళని గాలిస్తా ఉన్నామని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తారు. అండ్ అలాగే ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి త్వరితగతిన దీనిపైన ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు సిపిఐ నాయకులందరూ కూడా ఇటు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడడం మనతో పాటు కొంతమంది ఉన్నారు. అన్న చెప్పండి అన్న, ఏం చెప్తారంటే ఆల్రెడీ అబ్స్కాండ్ అయినట్టు, ఆల్రెడీ పోక్సో యాక్ట్ అమలు అయిపోయి అతని పైన 72 hours దాకా అవుతుంది, అయినా సరే అబ్స్కాండ్లో ఉన్నారు. ఏం చెప్తారు? ఇలా ఈ సిట్ పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వమే విదేశాలకు పారిపోయే విధంగా సహకరిస్తూ ఉన్నది. ఇవాళ సామాన్యులపైన పోక్సో కేసు అయితే ఆ నిందితుడు దొరకకపోతే వాళ్ళ తల్లిదండ్రులను, చుట్టాలను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టి అనేక ఇబ్బందులు గురి చేస్తారు. మరి ఇవాళ బండి సంజయ్ కొడుకు బండి భగీరథ లేనప్పుడు బండి సంజయ్ ఎందుకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు? ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దగ్గరుండి ఇలా బండి భగీరథను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అదేవిధంగా బాధితురాలకు న్యాయం చేయాల్సిన ఈ రాష్ట్ర ప్రభుత్వమే అనేక విధాలుగా విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బాధితురాల కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చూడాలి. విదేశాలలో దాక్కున్న బండి భగీరథను రప్పించి అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా సిట్ అంటేనే కాలయాపన, అది సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదు, అది ఇలా సంజయ్ ఇన్వెస్టిగేషన్ టీం. అది సిట్ అంటేనే సిట్ పేరుతో బండి సంజయ్ని కాపాడేందుకే ఇవాళ సిట్ ఏర్పాటు. గతంలో పోక్సో అయిన కేసులు ఎక్కడైనా మీరు సిట్ ఏర్పాటు చూసిరా? ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరుండి సిట్ ఏర్పాటు చేసి ఇలా ఏదో ప్రత్యేక దర్యాప్తు కమిటీ అని చెప్పి కాలయాపన చేసి ఏదో ఉత్తుత్తి కేసుగా దీన్ని డీల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇవాళ ఈ బాధితురాల కుటుంబానికి న్యాయం జరగకపోతే ఇలా భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని మేము వెంబడిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఎంతగానో సంచలనం సృష్టిస్తున్న ఈ కేసు పైన ఇప్పటికీ బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీలు రఘునందన్ కావచ్చు, లేకపోతే అరవింద్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యే ఎవరు కూడా స్పందించలేదు. అంటే గతంలో వేరే ఏదైనా ఇన్సిడెంట్ అయితే వాళ్ళు స్పందించేవాళ్ళు, ఇప్పుడు దీనిపైన స్పందించకపోవడం ఎట్లా చూస్తారు మీరు సిపిఐ పార్టీగా? చాలా క్లారిటీ క్లియర్గా ఉంది. ఇలా బండి సంజయ్ కొడుకు కాబట్టి వాళ్ళు మాట్లాడతలేరు. అదే వేరే అబ్బాయి అయితే ఈ పార్టీకి ఉందినా రోడ్లెక్కి నానా గగ్గోలు పెడుతుంటారు. అదే ముస్లిం అమ్మాయి అయితే ఇలా లవ్ చేయదని ఇలా హైదరాబాద్ దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ ఇలా కేవలం బండి సంజయ్ కొడుకు కాబట్టే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడతలేదు, బీజేపీ ఎంపీలు మాట్లాడతలేరు, బీజేపీ మహిళా నాయకులు మాట్లాడతలేరు. ఇలా కేవలం బండి సంజయ్ కుమారుని కాపాడే ప్రయత్నంలో భాగమే ఇదంతా. అంటే నమ్మకం ఉందా అంటే సిట్ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం, సో దీనిపైన జరుగుతుంది, బాధితురాలికి న్యాయం జరుగుతుంది అని చెప్పి మీకు నమ్మకం ఉందా? సిట్ ఏర్పాటు చేసినప్పుడు ఈ ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం పోయింది. ఇలా పోక్సో కేసు నమోదైనమంటే 24 గంటల్లో రిమాండ్ చేయాలి, ఆ చట్టం చెప్తుంది. కానీ ఇలా చట్టాన్ని కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఇలా బీజేపీ కాంగ్రెస్ ఒక్కటని తేలిపోతుంది. బీజేపీని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది, కాంగ్రెస్ని కాపాడే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీకి బీటుగా వివరిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి కూడా సిగ్గు తెచ్చుకోవాలి. ఇప్పటికైనా బాధితురాలకు న్యాయంగా నిలబడిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇలా బీజేపీకి దగ్గరుండి విదేశాలకు పారిపోయేలా చేస్తూ ఉన్నది. కాబట్టి దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన చేసి తక్షణమే బండి భగీరథను విదేశాల్లో ఉన్నాడు ఒక ప్రచారం చేస్తుంది, లుకౌట్ నోటీస్ ఇచ్చి ఈ దేశానికి రప్పించి తక్షణమే రిమాండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.